హే గైస్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈరోజు మనందరి ముందుకి ఒక గెస్ట్ అయితే వచ్చేస్తున్నారు అనమాట. తను సింధు. సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 months అనమాట సింధు అమెజాన్లో వర్క్ చేయబట్టి. సో కంగ్రాచులేషన్ సింధు, వెల్కమ్ టు అమెజాన్ అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పుడు అమెజాన్లో లేను కాబట్టి. సో ఎనీహౌ, యూ రాక్డ్ ఇట్. సో హాయ్ సింధు, ఎలా ఉన్నావు? Yeah, I'm fine. What about you? యా, ఐఎమ్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అసలు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. సో సింధు, సో అమెజాన్లో వర్క్ చేయబట్టి ఆల్మోస్ట్ 4 months అవుతుందా? It's been like December 29th or say it's been 5 months. 5 months. సో తనైతే మన అమెజాన్లో వర్క్ చేస్తున్నారనమాట. నాకు అమెజాన్కి ముందే ఒకసారి కమెంట్ చేసింది ఇట్లా సో అండ్ సో ప్రిపరేషన్ గైడ్ గురించి. అలాగే తనైతే ఫైనల్గా అయితే క్రాక్ చేసేసింది అనమాట. సో మనం తను ఎలా క్రాక్ చేసింది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఇంటర్వ్యూ ఎలా ఇచ్చింది, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయింది, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు గైస్ మనం ఫస్ట్ ఏం చెప్పాలి అంటే ఈరోజు సింధు బర్త్డే అనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే సింధుకి వెళ్ళి కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అండ్ విషెస్ని అయితే తెలియచేయండి. అండ్ నా తరపు నుంచి కూడా విషింగ్ ఎ వెరీ వెరీ హ్యాపీ వండర్ఫుల్ బర్త్డే సింధు. సో మా కమెంట్ సెక్షన్లో మా యూట్యూబ్ అదే మా ఫ్యామిలీ అంతా కూడా నీకు విషెస్ చెప్తారు. సో హోప్ టు సీ యూ ఇన్ గుడ్ హైట్స్. ఓకే. సో బిఫోర్ మూవింగ్ టు ద ఫర్దర్ థింగ్స్, Thank you. సింధు అసలు చెప్పు నీ గురించి. Uh, నా పేరు సింధు దాసరి. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, బళ్ళారి. Hmm. సిన్స్ ఐ 1 year నుంచి మీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నా. థ్యాంక్స్. సో అండ్ ఎవ్రీ వీడియో నేను అన్ని వీడియోస్ ఫాలో అవుతా మీది. యాక్చువల్లీ అంటే 2 years కింద ఐ హ్యావ్ పాస్డ్ అవుట్ 2022లో పాస్డ్ అవుట్ అయినాను. ఓకే. అట్ ద టైమ్ ఐ జాయిన్ ఫర్ క్యూ స్పైడర్స్. ఓకే. సో అప్పుడు లైక్ ఆఫ్టర్ 2 months ఐ హ్యావ్ కంప్లీటెడ్ 2 subjects. సో నాకు హోప్ రాలేదు. ఓకే, ఏదో అంటే చాలా మంది నాకన్నా ప్రీవియస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. మా సీనియర్స్ అయ్యుండొచ్చు ఎవరైనా. వాళ్ళందరూ లైక్ ఇంకా వాళ్ళే సఫర్ అవుతున్నారు జాబ్స్‌కి. సో ఐ రియలైజ్ దట్ ఓకే, వాళ్ళే సఫర్ అవుతున్నారు లైక్ మనకి ఇంకా రాదేమో అనే దాంట్లోన ఆహ్, ఐ టుక్ బ్యాక్ స్టెప్. వచ్చేసి ఓకే, ఇది లేదు, ఇది కాదు అనుకోని ఇంకా ఐ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ అమెజాన్. అప్పటికి ఓ, మా అన్నకొచ్చింది ఓన్ బ్రదర్‌కి. హి వాస్ వర్కింగ్ ఇన్ అమెజాన్. ఎస్ ఎస్, ఐ నో దట్. నాకు మంచి ఫ్రెండ్ మీ బ్రో కూడా. యా. యాహ్! హి ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అమెజాన్. బట్ అంటే మీకు తెలుసు కదా, పర్సనల్ ఇంటర్నల్‌గా ఉన్నా గూడా హెల్ప్ చేసేకవ్వదు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. సో ఇన్ దట్ టైమ్ నో, తన హెల్ప్ లేదు. ఐ స్టార్టెడ్ అప్లయింగ్, సీయింగ్ ఆన్‌లైన్. యూట్యూబ్ ఛానెల్స్ ఫాలో అయితున్నాను అప్పటికి. అవి ఇవి చూసి అప్లై చేస్తున్నా. బట్ అరౌండ్ ఒక 30 ఎగ్జామ్స్ రాసింటా. ఒక్కదానితో గూడా రిప్లై లేదు. లైక్ అన్ని రిజెక్షన్, రిజెక్షన్ అనే వచ్చాయి. ఓకే. అప్పుడు ఐ వాస్ లైక్ ఓకే, దిస్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్ రైట్ అనుకోని, ఓకే, అమెజాన్ కాకపోతే ఏమి ఇంకా స్టార్టప్‌లో వర్క్ చేద్దామని ఐ వాస్ అప్నా యాప్ అని ఉంటది కర్ణాటకలోన. అవునవును. ఆ యాప్‌లో వెళ్ళి నేను అప్లై చేసిన స్టార్టప్స్‌కి. ఓకే. అప్పుడు ఒక కంపెనీలో నాకు ఈ జాబ్ వచ్చింది. ఆ కంపెనీలోన 1 ఇయర్ వర్క్ చేస్తున్నా నేను. ఓకే, అంటే 1 ఇయర్ వర్క్ స్టార్టప్లోనా? చేసి స్టార్టప్ అది. టోటల్లీ రిలేటెడ్ ఫర్ రియల్ ఎస్టేట్ థింగ్స్ అన్నీ. ఓ, ఓకే. ఆ! సో, ఆ టైంలో నాకి ఇంకా ఓకే, ఆ స్టార్టప్ అనుకోని 10-7 షిఫ్ట్ ఉంటుండే. అప్పుడు ఇంకా 7కి ఇంకా పీజీకెళ్ళి 7 నుంచి నేను అప్లై చేసేదాన్ని. ఓకే. సో, అరౌండ్ ఒక చాలా ఎగ్జామ్స్ రాసింటా. లైక్ కౌంట్‌లెస్ అనొచ్చు. ఓ. ఆహ్, అన్నీ రాసి ఆఫ్టర్ 2 ఇయర్స్ 1 ఇయర్ క్యూ స్పైడర్స్‌లోన, 1 ఇయర్ స్టార్టప్‌లోన. ఆఫ్టర్ 2 ఇయర్స్ లైక్ వెన్ ఐ లెఫ్ట్ స్టార్టప్ కంపెనీ వితిన్ 1 మంత్ ఐ గాట్ ఇన్ అమెజాన్. దట్స్ గ్రేట్. సో హ్యాపీ టు హియర్ యూ. గైస్, దిస్ ఈస్ అగైన్ అ రిమైండర్. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పండి, ఎందుకంటే అగైన్ షీ బ్యాక్ టు అమెజాన్ అనమాట. సో 1 year ఏదో స్టార్టప్లో వర్క్ చేసి తర్వాత ఇటు సైడ్ ట్రాన్సిషన్ తీసుకుందనమాట. సో ఆల్మోస్ట్ లైక్ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని రాసి ఇటు రావడం అనేది గొప్ప విషయం. సో మీరు కూడా చాలా మంది ఫీల్ అవుతుంటారు, ఒకటి రెండు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే ఇంకా రాదేమో, మన ఛాయిస్ కాదేమో అనుకుంటుంటారు. బట్ హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్. కౌంట్లెస్ నంబర్స్ ఈక్వల్ టు ఈక్వల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే సింధు, అసలు చెప్పండి, మీరు ఎలా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అంటే ఒకసారి ఫెయిల్ అయిపోగానే కొంతమంది డిమోటివేట్ అయిపోతుంటారు, వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను డిగ్రీ చేసిన. బీసీఏ కంప్లీట్ చేసిన. ఓకే. ఆ బీసీఏలోనే కొంచెం అంటే ఉంటది గదా, ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి యాప్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం అందరము. ఓకే.
సో అట్ దట్ టైమ్ ఓన్లీ ఐ స్టార్టెడ్ ఒక 300 పేజెస్ 400 పేజెస్ యాప్టీ ప్రాక్టీస్ చేసేదాన్ని రోజు నేను. గ్రేట్. మార్నింగ్ లేసి యాప్టీ ప్రిపేర్ అయ్యేదాన్ని. సో అలా నేను ప్రిపేర్ అయ్యి మేబీ దట్ కుడ్ బి వెరీ హెల్ప్‌ఫుల్. లైక్ 2 ఇయర్స్ నుంచి నేను కంప్లీట్‌గా దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్లనే హోప్ ఎక్కడ వదులుకోలేదు. ఓకే. టుడే ఆర్ టుమారో లైక్ విల్ గెట్ సక్సెస్ అనుకోని స్టార్ట్ చేసిన అట్టనే ఈరోజు ఇక్కడికొచ్చిన. మేబీ అమెజాన్ హెల్ప్స్ మీ లాట్. గ్రేట్. గ్రేట్ అసల. సో మీరు ప్రెజెంట్ అసలు అమెజాన్‌లో ఏ రోల్‌లో వర్క్ చేస్తున్నారు? యాస్ ఎ క్వాలిటీ స్పెషలిస్ట్. ఓహ్! క్వాలిటీ స్పెషలిస్ట్ అంటే క్వాలిటీ అన్ని చెక్ చేస్తుంటారా? అలాంటిదే. ఎగ్జాక్ట్‌లీ. సూపర్. సో అసలు చెప్పండి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంటర్వ్యూని క్రాక్ చేయడం ఒక ఎత్తు. అసలు మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం క్వెషన్స్ అడిగారు? అసలు ఇది ఇన్ పర్సన్ ఇంటర్వ్యూవా? లేకపోతే మీరు వర్చువల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారా? యాక్చువల్లీ నాకీ ఆన్ వర్చువల్ ఇంటర్వ్యూనే వచ్చింది ఫస్ట్. ఓకే. తర్వాత మళ్ళీ వితిన్ 2 డేస్ లైక్ ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు. హుహు. ఓకే. సో, మళ్ళీ నేను వితిన్ 2 డేస్‌లో మళ్ళీ నేను బెంగుళూరుకి రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు లైక్ అరౌండ్ 8:00 కల్లా ఆఫీస్‌లో ఉన్నాం మేము. హ్మ్. ఆఫీస్‌లో ఉన్నాక దే స్టార్టెడ్ టేకింగ్ ఇంటర్వ్యూ అట్ ఈవినింగ్ 4:00. ఓహ్! ఏంటి మార్నింగ్ పోయి ఈవినింగ్ ఇచ్చారా? సో సింధు, మీరు చెప్పినట్టుగా ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గరికెళ్లారు. సో ఐ మీన్ ఇంటర్వ్యూకెళ్లారు. అక్కడ చాలా మందిని చూసి యూనో అరౌండ్ 500 పీపుల్ వచ్చారు అన్నారు. సో అసలు మీరు ఆ రోజు ఏమేమి తీసుకెళ్లారు? ఏమేమి క్యారీ చేశారు? ఆ పీపుల్ అందరిని చూసరికి మీకు ఏమనిపించింది? అసలు ఎలా ఉండింది? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? యాక్చువల్లీ నేను మా బ్రదర్ మార్నింగ్ ఎళ్ళామని చెప్పాను కదా! అరౌండ్ ఒక 8:00 కల్లా వీఆర్ ఇన్ ఆఫీస్. ఆ టైంలో ఎవ్వరు రాలేదింకా. ఓకే. ఎవరు రాలేదేమో, ఇంత లిమిటెడ్ పీపుల్స్ వస్తారేమో అనుకున్నా. హ్మ్. లైక్ టైమ్ అయ్యే కొద్దీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టార్టెడ్ కమింగ్. ఓహ్! ఫస్ట్ 50 మెంబర్స్ లైక్ 100, 150 అలా వచ్చి స్టార్ట్ అయితూనే ఉన్నారు. ఓకే. సో, ఆ అమెజాన్ ఆఫీస్‌లోన లైక్ డివైడ్ అయితదనమాట. లోపల ఇంతమంది, బయట ఇంతమంది అని. ఓకే. సో, బయట ఫుల్లు చైర్స్ అన్ని నిండిపోయినాయి. లోపల ఫుల్ నిండిపోయినారు. హ్మ్. ఐ వాస్ లైక్ టెన్స్డ్. ఓకే. ఇంతమంది ఉన్నారు గదా! ఆల్‌మోస్ట్ ఐ వాస్ జస్ట్ కంప్లీటెడ్ ఎ డిగ్రీ. ఆ! అదొక నర్వస్ ఇన్‌సైడ్ ఉండేది. హ్మ్. ఓకే. జస్ట్ నేను డిగ్రీ కంప్లీట్ చేసినా కదా! ఇంతమంది ఉన్నారు 500 మెంబర్స్‌లోనా హ్మ్. అని ఆహ్, నానెంత టెన్షన్ పడ్డానో మా అన్న కూడా అంతనే టెన్షన్ పడ్డాడు. ఓకే. తినకి కొంచెం ఏమి రాదు అని. హ్మ్. యాక్చువల్లీ నేను చదువుకుంది కన్నడ మీడియం. ఓహ్! ఓకే. ఓహ్! సో, అది కొంచెం నర్వస్ ఉండే నాకి. ఓకే. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. వీళ్ళందరూ మంచి పెర్ఫార్మన్స్ ఇస్తారు. నేను ఇవ్వలేకపోతానేమో అనేది ఇన్‌సైడ్ ఉండే. బట్ ఎక్కడో నాకు వచ్చే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది. ఓకే. ఐ కెన్ అనేది. హ్మ్. అప్పుడు ఇన్‌సైడ్ వెళ్ళాను. నార్మల్‌గా అన్ని లైక్ రెజ్యూమ్ క్యారీ చేస్తున్నాను. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మళ్ళీ నేను 10థ్ సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని పోయినా. వాళ్ళు అడగలేదు. ఓకే. కానీ సేఫ్ సైడ్‌కి ఉండాలి కదా! అని తీసుకొనెళ్ళా. గుడ్. గుడ్. వెరీ గుడ్ బ్యాకప్. సో అసలు నీ టర్న్ ఎప్పుడొచ్చింది? అంతమంది పీపుల్‌లో నిన్నెప్పుడు పిలిచారు ఇంటర్వ్యూకి? ఐ మీన్ లోపలికి, ప్యానెల్ దగ్గరికి? యాక్చువల్లీ అంటే వాళ్ళు లైక్ ఎవరు ఇంటర్‌వ్యూయర్స్ ఉంటారో వాళ్ళు ఇన్ని రెజ్యూమ్స్ పెట్టుకొనొస్తారు. సో, ఆల్‌మోస్ట్ నాది టర్న్ వచ్చేసరికి 4:30 అయింది. చలో రైట్. సో ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గరికెళ్లారు. సో అప్పుడు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? సో ఇది కొంచెం అండ్ ఏమేం క్వెషన్స్ అడిగారు? ఎలాంటి క్వెషన్స్ అడిగారు? సో ఎంతసేపు జరిగింది? కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? యాక్చువల్లీ లైక్ నేను లోపలెళ్ళితోనే నేను కొంచెం టెన్షన్ అయ్యాను. హ్మ్. తను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఓకే. డోంట్ వరీ కూల్. చాలా మెల్లగా ఓకే. కూర్చో అని వాటర్ ఇచ్చాడు. హ్మ్. వాటర్ ఇచ్చి కొంచెం తాగినాక హి స్టార్టెడ్ ఆస్కింగ్ హ్మ్. ఇంట్రడక్షన్ అడిగాడు. హ్మ్. లైక్ ఎలా లైక్ బీసీఏ చేసినారు కదా! బీసీఏ నుంచి ఎందుకు ఈ దానికి రావాలనుకున్నారు అన్నప్పుడు, ఓకే. ఇప్పుడు రిసెషన్ జరుగుతుంది. దాంతో పాటు నేను క్యూ స్పైడర్స్‌లో ట్రైన్ అయ్యాను. కానీ అక్కడ కూడా జాబ్స్ దొరకలేదు. సో, ఐ షుడ్ నాట్ లూజ్ హోప్ అనుకోని ఐటీ ఆర్ నాన్ ఐటీ బోత్ ఆర్ సేమ్. వి నీడ్ టు వర్క్ అని అనుకోని హ్మ్. సో, ఐ షిఫ్టెడ్ హియర్ ఓహ్! అని అన్నాను. తర్వాత హి లైక్ ఆమెకి తను క్వెషన్స్ అడిగాడు. లైక్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏముందో నాకి. హ్మ్. నేను క్లయింట్స్ లైక్ ఐ వర్క్ ఇన్ రిలేషన్‌షిప్ మేనేజర్. ఓకే. సో, ఇట్స్ ఫుల్ ఆన్ కస్టమర్స్ ఓన్లీ. హ్మ్. కస్టమర్స్ గురించి తను క్వెషన్స్ అడిగాడు. లైక్ నువ్వు రిలేషన్‌షిప్ మేనేజర్ అన్నావు కదా! లైక్ ఒక పీపుల్ ఉంటారు. ఆహ్, ఆ అమ్మాయికి
ఇష్టం ఉండదు వర్క్ చేసేకి బికాస్ షీ వాస్ వెరీ ఇంట్రోవర్టెడ్. హ్మ్. అప్పుడు ఏం చేస్తావు అని అన్నారు. ఓకే. అప్పుడు లైక్ సినారియో బేస్డ్ క్వశ్చన్ అదొకటి అయింది. ఇంకొక క్వశ్చన్స్ నార్మల్ గా ఎలా అడిగినారంటే హ్మ్. లైక్ పాజిటివ్ ఉండేకి ఎట్లా ట్రై చేస్తావు నువ్వు, ఓకే. లైక్ నీకు నెగటివ్స్ అంటే ఏంటి నీలోన, హ్మ్. పాజిటివ్ అంటే ఏమి, ఓకే. టీమ్ బిల్డ్ చేయాలంటే ఎట్లా, నీ నుంచి మంచి సజెషన్స్ ఇవ్వాలంటే ఫ్రెషర్స్ కి ఏమి ఇస్తావు. హ్మ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి హ్మ్. లాస్ట్ లోన ఎల్ఎంఏక్యూ నిన్న యాక్చువల్లీ రోల్ ఆ హ్మ్. ఎల్ఎంఏక్యూ లోన మాకు యాప్టీ అడిగారు లైక్ ఓకే. ఇంటర్వ్యూలోనే. ఓహ్! హ్మ్. యాప్టీ అడిగారు లైక్ 3 క్వశ్చన్స్ అడిగినారు లైక్ ట్రైన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆల్ఫాబెట్స్ క్వశ్చన్స్, సిరీస్, మళ్ళా కొన్ని లైక్ డిపెండ్స్ ఆన్ యాప్టిట్యూడ్స్ ఎవ్రీథింగ్ లైక్ ట్రైన్ ఓకే. అవి స్పీడ్ హ్మ్. దాని గురించి అడిగినారు. హ్మ్. సో ఇది కూడా ప్లస్ ఇది ఇంపార్టెంట్ ఎల్ఎంఏక్యూలోన హ్మ్. యాప్టిట్యూడ్. ఓకే. ఆఫ్టర్ దట్ హీ సెడ్ ఓకే, నా గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలా నీకేమైనా అని అడిగినాడు. ఓకే. ఇంకా అంతే అక్కడికి కంప్లీట్ అయింది ఇంటర్వ్యూ. గుడ్. సో ఈ గుడ్. సైడ్ ఓకే. యాక్చువల్లీ ఇట్ వెంట్ ఆల్మోస్ట్ లైక్ 25-30 మినిట్స్ వరకు వెళ్ళింటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో వీటితో పాటుగా హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా అడిగారా? హెచ్ఆర్ రిలేటెడ్ అంటే ఐ యూ రెడీ టు వర్క్ 24/7 షిఫ్ట్ అని అడిగినారు. ఓకే. మళ్ళా రీలొకేట్ అయ్యేకి ఇష్టమా మీకు అని అడిగినారు. హ్మ్. లైక్ ఇవే క్వశ్చన్స్ నార్మల్గా అంతే మీ ల్యాక్ చేయలేదు. హ్మ్. సో హీ కంప్లీటెడ్ విత్ ఇన్ 20 to 25 minutes. గ్రేట్. అసలు చాలా బాగా జరిగింది. లైక్ ఎన్ని క్వశ్చన్స్ అడిగి ఇంత బాగా ఆన్సర్ చేసావంటే రియలీ ఆసమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సచ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ అసలు చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి ఎస్పెషలీ. సో చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు ఫస్ట్ టైం, లైక్ వాళ్ళు ఒక ఎగ్జామ్ని ఫెయిల్ అయిపోగానే ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను చెప్పాను కదా నేను 22లో పాస్డ్ అవుట్ అయ్యి 24లో నాకు జాబ్ వచ్చింది అని. మ్మ్. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 3 years అనుకోవచ్చు. ఇంకో 2 months 3 monthsకేమి. మ్మ్. అంటే నేను అలానే ఫస్ట్లో నా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్టు ఓకే నాకు రాదు, ఓకే నాకు రాదు అనుకొని అట్లా చేసిన. మ్మ్. లైక్ నేను హార్డ్ వర్క్ చేసింటే విత్ ఇన్ 1 yearలో వచ్చేదేమో. మ్మ్. సో నెవర్ గెట్ లైక్ అంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ థింగ్స్. ఓకే ఇది కావాలి అని కూర్చుంటే పక్కా వచ్చేస్తుంది. సో చలో దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ టు మై సబ్స్క్రైబర్స్ సింధు. సో గైస్, ఇట్స్ టైమ్ టు సే కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే విషెస్ టు సింధు. సో సింధు ఈరోజు అమెజాన్లో ఉంది, కారణం అంటే మనం కూడా ఒక రకంగా కారణం అనమాట. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోయి నెక్స్ట్ షీ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్ కూడా తీసుకొని అండ్ చాలా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయిపోయి ఈరోజు మన అందరి ముందు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే వచ్చిందనమాట. సో ఇట్స్ టైమ్ టు సే అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ అ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే సింధు వన్స్ అగైన్. So hope to see you in good heights. And so anything else in the last? థ్యాంక్ యూ సో మచ్. ఓకే. లైక్ మీ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు లాస్ట్‌లోన లైక్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యడం కానీ, చాలామంది ఎల్ఎంఏక్యూ గురించి కూడా చెప్పారు. ఇట్లా యాప్టీస్ అడుగుతారు అట్లా ఇట్లా అని. Hmm. సో ఇట్స్ హెల్ప్ మీ లాట్. అండ్ ఫైనల్‌గా ఐ నీడ్ టు థాంక్ మై బ్రదర్. ఆహ్, హీ గివెన్ సో మచ్ ఆఫ్ హోప్ టు మీ లైక్ ఎవ్రీ డే యూ విల్ గెట్ అని లైక్ తనే నాతో పాటు వచ్చి ఇంటర్వ్యూకి హెల్ప్ చేయడం లైఫ్‌లో ఒక ఉండాలి. లైక్ అంటే హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఫర్ ష్యూర్ విల్ గెట్ సక్సెస్. Super. Yes, exactly. So this is all about for today's videos, guys. చూసారు కదా ఇంత మంచి ఇంటర్వ్యూని మీరు నచ్చినట్లయితే సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సే కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ టు సింధు. అండ్ మనం కొత్త వీడియోతో కొత్త పర్సన్తో కొత్త ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మధు లాగ్ స్టడీ. టిల్ దెన్ బాయ్ బాయ్ సింధు. బాయ్.